ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, నేను వచ్చేసేసి నర్సరీ ఎక్స్పోకి వచ్చాను అనమాట. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసేసి 50 రూపీస్. గ్రాండ్ నర్సరీ మేళా అని చెప్పేసి ప్రసాద్ ఐమాక్స్ పక్కన జరిగింది. ఇది లాస్ట్ వీక్ జరిగిందనమాట. అయ్యో ఎలా మేము వెళ్ళలేదు కదా అని అనేసి అని అనుకోకండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా జరగబోతుంది, అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ అంటే అదే ఈ January 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూడనివి కూడా కొన్ని చూస్తాము, కొత్త కొత్తవి చాలా మంచిగా అనిపించాయి. ఫస్ట్ థింగ్, మా ఇంట్లో పెద్దగా ప్లాంట్స్ ఉండవు, వెరీ మినిమల్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. కానీ నేను లేవగానే ఒకసారి బాల్కనీకి వెళ్ళి అవన్నీ చూసుకుంటా అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ గ్రీన్ లీవ్స్ని, ఏమన్నా ఫ్లేవర్స్ ఉంటే వాటిని చూస్తుంటే ఏదో ఒక తెలియని ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ఎక్స్పో ఉందని కూడా నాకు లాస్ట్ రోజు తెలిసింది. ఇంకా వెళ్ళి షాపింగ్ చేయాలని వెళ్ళలేదు, వీడియో తీయాలని కూడా వెళ్ళలేదు. యాక్చువల్గా వీడియో తీయొద్దు అని అనుకున్నాను అనమాట, బికాజ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ఆ ఎన్వైర్న్మెంట్ని, ఆ ప్లెజెంట్ ఫీలింగ్ని నేను ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. కానీ తీరా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇంత బాగుంది కదా, అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఉంది, వీడియో తీసి పెడితే ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి రాయేష్ చెప్తే సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అనుకున్నాం అనమాట. జస్ట్ ఒక షార్ట్ మాత్రమే తీసుకొని వద్దాం అనుకున్నాం. అండ్ చాలా డిఫరెంట్ ప్లాంట్స్ కనిపించాయి. ప్లాంట్స్ మాత్రమే కాదు, ఇప్పుడు చూపించాను కదా మట్టి కప్స్, సిరామిక్వి బౌల్స్, అలాంటివి డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ ప్లాంట్ చూస్తున్నాను కదా, ఇది వచ్చేసేసి ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ ఉంది. నేను అడిగిన దగ్గర అయితే 300, ఇంకొక దగ్గర 500 అలా చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట, కొంచెం ఇంట్లోనే మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ చాలా కాస్ట్ ఉన్నాయని అనిపించింది. కానీ మనకి రెగ్యులర్గా మన మార్కెట్లో ఇక్కడ మన నర్సరీలో దొరుకుతాయి కదా, మందారం చెట్టు, మల్లె చెట్టు, ఇవైతే ఇక్కడ మన నర్సరీలో దొరికేదానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి 50 రూపీస్కి 30 రూపీస్కి అలా ఉన్నాయి. అండ్ ఓన్లీ గార్డెన్ ఐటమ్స్ మాత్రం, అంటే లైక్ ప్లాంట్స్ మాత్రమే కాకుండా పాట్స్ ఉన్నాయి, గార్డెనింగ్కి కావాల్సిన టూల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి. వాటితో పాటు ప్లాంట్స్కి వేసేవి ఎరువు, లేదంటే నీమ్ ఆయిల్ అని చెప్పేసి ఇలా రకరకాల పెస్టిసైడ్స్ లాంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గణపతి గార్డెన్స్ చాలామంది నేను షార్ట్స్లో చూసినప్పుడు చాలా బాగుంటుంది అని అన్నారు. యాక్చువల్గా అవును, చాలానే బాగుండింది, కానీ నేనే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళానేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత బాగుంది అనిపించలేదు. బట్ చామంతి పూలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ అదంతా తిరిగి అలసిపోతాం కాబట్టి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసేసి బయోడిగ్రేడబుల్ ప్లాంట్ హోల్డర్స్ అన్నమాట, గడ్డితో చేసినవి. చూడడానికి బాగున్నాయి. అండ్ అందులో ప్లాంట్ పెడితే కూడా వాటర్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం కూడా మట్టితో ఉన్నాయి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, ప్లాంట్ పాట్స్ ఉన్నాయి, ఇంకా ఇదేంటి ఇందాక చూపించాను కదా ఆవు, అలాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి బోన్సాయి ప్లాంట్స్. చిన్నప్పుడు మా స్కూల్లో స్పెషల్ ఎక్స్పో పెట్టేవాళ్ళు అనమాట బోన్సాయి ప్లాంట్స్ కోసం. వాటిని స్పెషల్గా చేస్తారు కదా, లైక్ వాటికి అవి చాలా ఇయర్స్ ఉంటాయి. అండ్ అవి ఫామ్ అవడానికి కూడా లైక్ పెరగడానికి కూడా చాలా ఇయర్స్ పడుతూ ఉంటుంది. అండ్ ప్లాంట్స్కి రిలేటెడ్వి మాత్రమే కాదు, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ కప్ప అయితే ఎంత క్యూట్గా అనిపించిందో. కాస్ట్ వచ్చేసేసి ఒక్కొక్కటి అంటే స్టార్టింగ్ నుంచి 300 అలా ఉన్నాయి. అండ్ వాటి సైజుని, ఇంకా ఆ మోడల్ని, వాటన్నిటిని బట్టి కాస్ట్ డిఫర్ అవుతూ ఉందన్నమాట. ఇంకపోతే ఇక్కడ కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏవి కూడా స్పెసిఫిక్గా నేమ్స్ మెన్షన్ చేసి చెప్పట్లేదండి, అండ్ నాకు అంతగా నేమ్స్ కూడా తెలీదు. కానీ ఇవి మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి. కొన్ని అయితే వాటిని ఏమంటారు 1000 రూపీస్, చిన్న ప్లాంట్సే 1000 రూపీస్, 1500 అలా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో ముందు కూడా చూపిస్తాను. ఒక ఆరెంజ్ ప్లాంట్ ఉంటుంది విచ్ కాస్ట్ అరౌండ్ 12,000 అనమాట. 12,000 పెట్టి చెట్టును కొంటారా అని అనిపించింది. బట్ స్టిల్ కొనేవాళ్ళు ఉన్నారు, కొనొచ్చు. 12,000 పెట్టి కొనాలా అని పాయింట్ కాదు, కానీ తెచ్చిన తర్వాత మన ఇంట్లో యూజువల్గానే నర్సరీలో కొన్నవి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు ఎక్కువ రోజులు ఉండవు. ఇంకా 12,000 పెట్టుకుంటే అలాగా అని అనేసి అనిపించింది నాకు. అండ్ ఈ స్టాల్ వచ్చేసేసి అసలు ఈ మధ్య నేను ఏ ఎక్స్పోకి వెళ్ళినా కనిపిస్తుంది. యూజువల్గా అయితే శిల్పారామంలో ఉంటాయన్నమాట.
కానీ ఇక్కడ కూడా పెట్టేశారు. మిర్రర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఈ డిఫరెంట్ పింక్ ఫ్లేవర్స్ అయితే ఎంత కాస్ట్ ఉన్నాయో, ఒక చిన్న పాటే 500 చెప్పారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అవకాడో ప్లాంట్ కనిపించింది నాకు. అండ్ రెడ్ క్యాబేజీ ప్లాంట్, ఇంకేమంటే బ్రోక్లీ ప్లాంట్స్, ఇంకా లవంగాలు, మన స్పైసెస్ ఉంటాయి కదా, మన స్పైసెస్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నాకైతే భలేగా అనిపించింది. యూజువల్గా నేను చూడలేదు ఈ అవకాడో ప్లాంట్స్ కానీ ఈ బ్రోక్లీ ప్లాంట్స్, ఇవన్నీ ఎప్పుడు నేను చూడలేదు. సో నాకు డిఫరెంట్గా అనిపించింది. ఫ్లవర్ ప్లాంట్స్ అంటే అవి యూజువల్గా అక్కడిక్కడ చూస్తూనే ఉంటాం కాబట్టి, బట్ అందులో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి ట్రై చేయండి. కొనకపోయినా అవి మాత్రం కళ్ళకి చాలా ఇంపుగా, కొంచెం పీస్ఫుల్గా, మన రెగ్యులర్ లైఫ్లో నుంచి ఉన్న స్ట్రెస్ని కొంచెం తీసేసినట్టు ఉంటుందన్నమాట. నేనేం షాపింగ్ చేశాను అనేది చిన్న షార్ట్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.